హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. మేము పెట్టే వీడియోస్ సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా ఈ రెండు జిల్లాల మధ్య ఏరియాలో ఉంటాయి. ఎవరైనా ఈ కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా ఈ రెండు జిల్లాలో భూమి కొనాలనుకున్నవారు తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే మీకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అంటే మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు కనబడాలి అంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మనం పెట్టే వీడియోస్ ఏ వీడియో అయినా కూడా అందులో ఎక్కడ ఉంటుంది ల్యాండ్, ఎంత రేటు ఉంటుంది, అది ఎలాంటి ల్యాండ్ అన్నది ఖచ్చితంగా పూర్తి వివరాలు చెప్తాం. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు ఉన్న ఈ భూమి ఇది మొత్తం 18 ఎకరాల భూమి. ఈ 18 ఎకరాల భూమి మంచి రోడ్కి ఆనుకొని ఉంది. అంటే మనకి డబల్ రోడ్ ఉన్న బీటీ రోడ్, దీని ముందున్న బీటీ రోడ్ డబల్ రోడ్ ఉంది. ఆ డబల్ రోడ్కి మంచి ఫేసింగ్తోనే ఆనుకొని ఉంది. ఎర్ర నేల ఇది. మొత్తం 18 ఎకరాలు ఉంది. ఈ భూమి సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఉంటుంది. సిద్దిపేటకి 25 కిలోమీటర్ల దూరం. సిద్దిపేట నుంచి హన్మకొండకు వెళ్ళే దారి, హుస్నాబాద్ వైపు వెళ్ళే దారి, ఆ దారికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి సిద్దిపేట నుండి వరంగల్కి 4 వే అయింది. ఆ 4 వే లైన్ దారి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది కూడా మండలానికి, కోహెడ మండలానికి వచ్చే దారి. ఆ దారికి ఆనుకొని ఉంది. అది ఇప్పుడు 40 ఫీట్ దారి ఉంది. ఆ 40 ఫీట్ దారిని ఆనుకొని ఉంది ఈ భూమి ఎర్ర నేల. అదేవిధంగా ఈ భూమి చాలా వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఎలాగంటే పౌల్ట్రీకి అయినా, ఫ్యాక్టరీస్ పరంగా అయినా, అగ్రికల్చర్ అయినా, ఇట్లా ఏ విధంగానైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంచి రోడ్ ఫేసింగ్ ఉంటుంది. పక్కన ఇంకో దారి ఉంటుంది, 2 దిక్కుల దారి ఉంటుంది ఈ భూమికి. అదేవిధంగా ఏంటంటే ఏ విలేజ్కి కూడా దగ్గరలో ఉండదు. రోడ్ ఫెసిలిటీ బాగుంటుంది. డబల్ రోడ్డు డైరెక్ట్ 4 వేకి కనెక్ట్ అవుతుంది. అటు సిద్దిపేటకు, ఇటు వరంగల్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఈ ల్యాండ్ దగ్గరికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది దారి. మధ్యలో ఏ విలేజ్ కూడా టచ్ కాదు. అంటే మనకు ఒక విలేజ్ నుంచి లోపలికి వెళ్ళి రావడానికి ట్రక్కులు అలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ వే ఉంటుంది. 4 వే నుంచి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా కొన్ని కమర్షియల్ చేయాలనుకుంటే ఇబ్బంది అవుతుంది. మనకు పౌల్ట్రీ వేయడానికైనా, కొన్ని ఫ్యాక్టరీస్కైనా ఇబ్బందిగా ఉంటుంది. అన్ని ల్యాండ్లలో మనం వాటిని వేయలేం కాబట్టి ఇది మాత్రం ఇప్పుడు పౌల్ట్రీకైనా, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీస్ పరంగానైనా సెట్ అవుతుంది. ఎందుకంటే పక్కన ఏ విలేజ్ కూడా లేదు దగ్గరలో. ఏ విలేజ్ లేకపోవడం వల్ల మనకు అన్ని పర్మిషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ ల్యాండ్కి. అదేవిధంగా ఈ భూమి వ్యవసాయానికి కూడా పనిచేస్తుంది. అగ్రికల్చర్కి కూడా, తోటలకైనా, ఎలాంటి పంటలకైనా అనువైన నేల. మంచి దీనికి దగ్గరలో కెనాల్ కూడా ఉంది. వాటర్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు మనకు హుస్నాబాద్ ఏరియాలో పెద్ద ప్రాజెక్టు. గౌరవెల్లి ప్రాజెక్టు కంప్లీట్ అయిందంటే వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు మనకి ఇది పంటలకైనా, తోటలకైనా అనువైన నేల. ఇప్పుడు ఇందులో వీళ్ళు కర్రకు సంబంధించిన తోట పెట్టారు మనకు కలప రావడానికి. అదేవిధంగా వీళ్ళు ఇందులో మామిడి తోట పెట్టినా, ఏ తోట పెట్టినా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి నేల. ఈ భూమికి ఎకరానికి 38 లక్షలు చెప్తున్నారు. డబల్ రోడ్ ఉంది, మంచి రోడ్డు. 38 లక్షలకు ఎకరం చెప్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉంది. మొత్తం 18 ఎకరాలు. మంచి రోడ్ ఫేసింగ్ ఉంది. రోడ్ కూడా బాగుంటుంది, మంచి హైట్లో ఉంటుంది. భూమి కూడా రోడ్డుకి భూమి కొంచెం దగ్గర సమాంతరంగానే ఉంటుంది. లోతు ఏమి ఉండదు. మనకు మళ్ళీ దీనిలో ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ మట్టి పోయడం కానీ అలాంటి ఏం అవసరం లేదు. అదేవిధంగా చుట్టూ కనీలేసి ఉన్నాయి. మనకు దీని బౌండరీస్ కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మీరు ఎక్కడ భూమి కొనాలనుకున్నా, సిద్దిపేట, కరీంనగర్ ఈ 2 జిల్లాల మధ్యలో ఎక్కడ భూమి కొనాలనుకున్నా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా మీరు ఒక్కసారి వచ్చి చూడండి భూములు. మీకు వీడియోస్ రావాలంటే మాత్రం ఒక్కసారి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.